కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs. అలాగే టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది. వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం. ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం. దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము.